గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయాలు వీటి గురించి అందరికీ తెలిసిందే, పెద్దగా పరిచయాలు కూడా అవసరం లేదు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలను తొలగించబోతున్నారనేటువంటి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత లేదు 2000 కుటుంబాలకు ఒక గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని క్లస్టర్ వైజ్ డివైడ్ చేయబోతున్నారు. 5,000 ఉన్నటువంటి కుటుంబాలకు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పి మరొక రకమైన వార్తలు. లేదు, ఇదంతా కాదు, గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్చి గ్రామ వార్డు సంక్షేమ కేంద్రాలు, సంక్షేమ కార్యాలయాలుగా మార్చబోతున్నారు అని. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓవరాల్గా ప్రభుత్వం మారిన దగ్గర నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మీద అయితే పని భారం పెరుగుతుంది అనేది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చేస్తున్నటువంటి ఒక నిరసన. ప్రస్తుతం వాళ్ళు నిరసనకు దిగుతున్నట్లుగా తెలుస్తుంది. దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటనేది ఒకసారి పరిశీలించినట్లయితే, ఎన్నికలకు ముందు పెన్షన్ల పంపిణీ ఏదైతే ఉందో ఇది వాలంటీర్ వ్యవస్థ చూసుకుంటూ ఉండేది. సో అయితే ఎన్నికల అనంతరం వాలంటీర్లు అసలు తీసుకుంటారా తీసుకోరా అనే విషయం ఎక్కడా కూడా ప్రభుత్వం బయటికి చెప్పట్లేదు. వాళ్ళని త్వరలోనే విధుల్లోకి తీసుకుంటాము, వారికి 10,000 జీతం ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఈ వాలంటీర్లను ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారో తెలియట్లా. సో ఈ నేపథ్యంలోనే ఇంటి వద్దకే పెన్షన్ అందించాల్సినటువంటి పరిస్థితి ఉండటంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులనే దీనికి ప్రభుత్వం వినియోగిస్తుంది. సో గతంలో వాలంటీర్లు చేసేటువంటి ఈ పనిని ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులతో ప్రభుత్వం చేపిస్తుంది. ఇది నెలకు ఒకసారి వచ్చేటువంటి పనే కాబట్టి ఉద్యోగులు కూడా ఓకే 1 డేనే కదా అని చెప్పి అడ్జస్ట్ అయ్యారనమాట. దీని తర్వాత పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి, టాయిలెట్స్ నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులే ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి. అంటే వీటిని పరిశుభ్రంగా ఉంచుతున్నారా లేదా అనేటువంటి వెరిఫికేషన్ కోసం. సో దీన్ని ఇవి బోధనేతర పనులు, వీటిని మాకు అప్పగించొద్దు అని చెప్పి ఉపాధ్యాయులు ధర్నాలకు దిగినటువంటి నేపథ్యంలో బోధనేతర పనులు ఉపాధ్యాయులతో చేయించొద్దు అని చెప్పి వాటిని పక్కన పెట్టారు. సో ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అంటే, ఇవి చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి, లేదంటే పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వహణ లేకుండా పోయింది. అంటే క్లీనింగ్ అనేది చెయ్యట్లా, టాయిలెట్స్ అన్నిటిని వరస్ట్గా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్స్లో కొత్తగా నిర్మించినటువంటి టాయిలెట్లు కూడా ఎప్పుడో నిర్మించినటువంటి వాటిలో దరిద్రంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడైతే వీటి మీద పర్యవేక్షణ లేదో నిర్వహణ కూడా లేకుండా పోతుంది. సో వీటిని ఖచ్చితంగా పర్యవేక్షించాలనేటువంటి ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ఈ బాధ్యత కూడా అప్పగించడం జరిగింది. అంటే ప్రతి వారంలో సోమవారం, గురువారం ఈ 2 రోజులు ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు గ్రామ వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు వెళ్ళి ఫోటోలు తీసి వాటిని అప్లోడ్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి యాప్ లాగిన్ అవ్వడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేశారు. దీంతో వాళ్ళు ఇప్పుడు నిరసనకు దిగటం జరిగింది. సో మేము డిగ్రీలు చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల్లోకి వచ్చింది, మరుగుదొడ్లు ఫోటోలు తీయటానిక మేము వచ్చింది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ప్రభుత్వం ఎలా సాల్వ్ చేస్తుందనేది చూడాలి.